క్రైస్తవుల ఐక్యత, ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి 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 సర్కిల్ ఉన్న 4 మండలాల క్రైస్తవ సమాజంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, గమరపేటలో ఉన్న క్రైస్తవులందరూ మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల హక్కుల అవగాహన సదస్సు అనేది రేపటి దినాన 12వ తారీఖు నాడు కరీంనగర్లో జరుగుతూ ఉండగా దానికి మరి గెస్ట్గా గౌరవనీయులు శ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదేవ్ గారు వస్తారు. కాబట్టి మన 4 మండలాల నుంచి అదే రీతిగా రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి ప్రతి ఒక్క క్రైస్తవులందరూ తరలి రేపటి దినాన ఆ యొక్క సభను విజయవంతంగా జరిపించవలసిందిగా రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్ ఫెలోషిప్ ప్రధాన కార్యదర్శిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. మేము జరగబోతున్నటువంటి దళిత క్రైస్తవుల అవగాహన సదస్సు కొరకు మరి రాజన్న సిరిసిల్లలోని 13 మండలాల క్రైస్తవ సమాజమును అలాగే ఎంఆర్పిఎస్ తదితర ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మరి యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా మరి యొక్క రాజన్న సిరిసిల్ల ఉపాధ్యక్షులైన నేను దీన్ని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇది క్రైస్తవుల న్యాయం కొరకు చేస్తున్నటువంటి ఐక్యత కనుక పోరాటం కనుక అందరూ కలిసి రావాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు జరగబోయే గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదేవ్ గారి పిలుపు మేరకు దళిత క్రైస్తవ హక్కుల అవగాహన సదస్సుకు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ వస్తున్న సందర్భంగా ఈ ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలం నుంచి వెళ్ళి అధిక సంఖ్యలో పాల్గొని మన హక్కుల కోసము పోరాడాలని తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈ అవకాశము పాస్టర్లందరూ గ్రామాన చేరవేసి ప్రతి గ్రామం నుంచి వెళ్ళి అధిక సంఖ్యలో పాల్గొనేటట్టు మీరు అందరూ కృషి చేయాలని తెలుపుకుంటున్నాను. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. నా పేరు ఎర్రందల భిక్షపతి మాదిగా. ఎల్లారెడ్డిపేట మండల సర్కిల్లో సంబంధించినటువంటి పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అట్లాగే ఎంఆర్పిఎస్, ఎంఎస్వి అనుబంధ సంఘాల నాయకత్వం పాల్గొని ఈ సమావేశంలో ఏదైతే దళిత క్రైస్తవులకు మతం మారిందని వాళ్ళకు కులం వర్తించదు, సర్టిఫికేట్ వర్తించదని చెప్పేసి మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుగుణంగా దాన్ని ఖండిస్తూ వ్యతిరేకిస్తూ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఇక్కడ మరి ఆ హక్కును కాలరాసే అధికారం ఎవరికి లేదనేది మరి మొట్టమొదటిసారి ఆ తీర్పు వచ్చిన తర్వాత పద్మశ్రీ గౌరవ మందకృష్ణ మాదేవ్ గారు మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు క్రైస్తవుల దళితుల ఓట్లు కావచ్చు, క్రైస్తవుల ఓట్లు కావచ్చు, ఏ పెంచుకున్న రాజకీయ నాయకులు ఎవరు కూడా దానికి జవాబుగా ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకు చెప్పలేకపోయారు. అందుకని ప్రజానాయకుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి గౌరవ మందకృష్ణ మాదేవ్ గారు ఎట్టి పరిస్థితుల్లో దళిత క్రైస్తవులకు ఎందుకు వర్తించదు, మిగతా కులాలకు ఎందుకు వర్తించదని చెప్పేసి గట్టిగా ప్రశ్నించి దీన్ని దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇటు దళిత క్రైస్తవులను ఏకం చేస్తూ, క్రైస్తవులందరినీ ఏకం చేస్తూ ఎంఆర్పిఎస్, ఎంఎస్పి దానికి అనుబంధంగా వాళ్ళకు మరి సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఎంతని చెప్పేసి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే రేపు 12వ తారీఖు కరీంనగర్ ఇందిరా గార్డెన్లో మరి పెద్ద ఎత్తున కూడా పాస్టర్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క మీటింగ్కు ముఖ్య అతిథిగా గౌరవ మందకృష్ణ మాదేవ్ గారు వస్తున్నారు. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్లు అందరూ అట్లాగే మరి ప్రజాప్రతినిధులు, మన పెద్దలందరూ కూడా, సంఘం పెద్ద వాళ్ళు కూడా, మన క్రైస్తవ సోదరులు సోదరిమణులందరూ కూడా మన హక్కులను కాపాడుకోవడానికి మరి అన్నగారు వస్తున్నారు. కాబట్టి మనం తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మనకు పెద్ద ప్రమాదం జరగబోతుంది. కాబట్టి ఆ ప్రమాదాన్ని మనం ఎదుర్కోవాలనుకుంటే మనం ఐక్యతగా ఉండి రేపు భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కొరకు ఈ పోరాటంలో మనం భాగస్వామ్యం కావాలి. ఇటు ప్రేయర్ చేసుకుంటేనే ఒక గంట ప్రేయర్ చేయడం, ఒక గంట మనం ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టవలసిన అవసరం ఉందని చెప్పేసి మన సందర్భంగా కోరుతున్నాం. తప్పకుండా అందరూ వచ్చి పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేస్తారని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. జై మాదిగా, జై మందకృష్ణ.